బ్రో మనం చూస్తుంటే కనుక సోషల్ మీడియా జనరేషన్లో ఎవరు ఎందుకు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. సో ఇంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత సో అందరూ కూడా ఇంత బాధలో ఉంటే కొంతమంది అంటే యూజ్లెస్ పీపుల్ ఇన్ ఇండియా అనుకోవచ్చు, వాళ్ళు పాకిస్తాన్తో వాళ్ళకేదో ఫేవరెట్ ఫ్రెండ్స్ ఉన్నట్టు, ఆ ఉగ్రవాదులు ఏదో వాళ్ళకి బంధువులు అయినట్టుగా వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు మనం యాంటీ హిందూయిజం అనుకోవచ్చు, మరి ఏదన్నా అనుకోవచ్చు, యాంటీ ఇండియన్స్ అనుకోవచ్చు, మరి వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారనమాట, ఇట్లాంటి వాళ్ళని అయితే ఖచ్చితంగా సహించేది లేదు అని చెప్పి. సో ఆయన ఇంకా వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే నిజంగా ఇట్లా ఈ విధంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా దేశ భక్తులు అనకుండా దేశ ద్రోహులు అంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో ఉంటూ మన ఇండియన్స్ని అంత క్రూరంగా చంపేసినప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా మాట్లాడతారు. సో ఆ విధంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేశద్రోహులు మాత్రమే. మన దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు వాళ్ళు పనిచేసే రకమా అనే విధంగా కూడా ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంటుంది. సో అందుకోసమని మన దేశం కోసం కావచ్చు, హిందుత్వం కోసం కావచ్చు, ముందుగా అసలు అన్నిటి గురించి పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే అనుకోవచ్చు. అయితే జమ్మూ కాశ్మీర్లో రీసెంట్గా జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్ళలో ఆంధ్రాకి చెందిన వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. విశాఖకు చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా కావలికి చెందిన ఇంకొక వ్యక్తి. అయితే వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే అటాక్లో చనిపోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ ఒక కార్యక్రమాన్ని అయితే ఈరోజు చేపట్టారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో. సో అక్కడ మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టిసిపేట్ అయ్యారు. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే ఆయన ఈ విధంగా చెప్పాడు, ఎవరైతే ఆంధ్రలో ఉన్న వాళ్ళు చనిపోయారో వాళ్ళ కుటుంబానికి కూడా ఆయన అందరికీ తెలిసిందే, ఒక వరదలు వచ్చినా లేకపోతే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఒక ఊరికే ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా లేదా ఏ విషయం కూడా పట్టించుకోకుండా ఆయన సొంత డబ్బులు ఆయన ఇంట్లో నుంచి తీసి వాళ్ళకి ఇచ్చే వ్యక్తి, అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి. సో ఇక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఓకే ప్రభుత్వం తరపున అండగా ఉంటామని చెప్పి ఆయన సైలెంట్గా ఉండొచ్చు, ఆల్రెడీ చెప్పాడు ఓకే. బట్ ఆయన తరపున ఇంకా ఆయన పార్టీ తరపున సపరేట్గా 50 లక్షలు ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. కొంతమంది ఎట్లా అంటే ఏదో గొప్ప పేరు కోసమో అంటే ఉండొచ్చు, అది కూడా స్వార్థం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఇంకా నా పార్టీ గెలవాలి, నాకు అధికారం రావాలని ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఒక స్వార్థం అనే ఒక అది ఉన్నప్పుడు తన డబ్బులు ఎవరు కూడా ఖర్చు పెట్టుకోరు. సో తన సొంత డబ్బులు ఇంట్లో నుంచి తీసి వాళ్ళ కుటుంబాలకి 50 లక్షలు ఇస్తా అని చెప్పడం, సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షింపదగ్గ విషయంగా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా సమంత ఒక పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసిందని, ఎందుకంటే తను మరి పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులకు అనుగా పెట్టిందా పోస్టు అంటే అది కూడా మనం క్లారిటీగా చెప్పలేం. ఆమె ఒక పోస్ట్ అయితే పెట్టింది, ఎట్లా అంటే ప్రతి ఒక్క ఇప్పుడు సముద్రం ఉంది, తన నీళ్లు తను తాగలేదు, అదేవిధంగా చెట్టు ఉంది, తను ఇచ్చే పళ్ళు తను తినలేదు. సో అందుకోసమని ఒకరి కోసం ఒకరు బతకాలి అనే విధంగా ఒక మీనింగ్ వచ్చేటట్టు ఒక పోస్ట్ పెట్టింది. సో చాలామంది కూడా ఇప్పుడు ఈ ఒక ఘటన జరిగింది, మీరు పాకిస్తాన్ వాళ్ళకి అనుగుణంగా పెడుతున్నాను చాలామంది విమర్శలు గుప్పించేసరికి తను డిలీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కొంతమంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఆయన ఇష్యూ గురించి మాట్లాడేది ముందు, సో అందరూ మాట్లాడలేదు అని అడిగినప్పుడు అప్పుడు మాట్లాడాడు, అది కూడా వాయిస్ ఫ్రమ్ కాశ్మీర్ అనే విధంగా నోట్కి పేరు పెట్టి. సో అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడారో మోదీకి చెప్పుకో అండ్ హిందూ ముస్లిం అన్ని చంపేయడం, సో ఇలాంటి ఎక్కడ కూడా ఆయన క్లియర్గా మాట్లాడకుండా ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్ మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అని ఒక అంటే ఇన్నర్ వాయిస్ లాగా రాయడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, అంటే వీళ్ళనే కాదు ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా మనకు సపోర్ట్గా కాకుండా పాకిస్తాన్కి కానీ ఉగ్రవాద సంస్థకు కానీ అంటే ఈ విధంగా వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అయితే ఒక మాట చెప్పడం జరిగింది, మీరు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడితే అండ్ చాలామంది జిల్లాలు ఆపేయడం కరెక్ట్ కాదని, ఈ విధంగా రాకపోకలు ఆపేయడం కరెక్ట్ కాదని చాలామంది అన్నారు. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకొని గట్టి రీజన్ ఉంది, ఇన్ని రోజుల పాటు ఎన్ని అటాక్స్ జరిగినా కూడా ఓకేలే మిత్రపక్షంగా ఉందాం, ఎందుకంటే అందరం కూడా కలిసికట్టుగా మన దేశం వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ విధంగా కాకుండా వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారమే చేస్తూ ఉన్నారు, అటాకులు చేస్తూ. సో అందుకోసమని ఇంకా సహించలేక భారత ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. సో మరి దాన్ని కూడా చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దేశానికి వెళ్ళి బతకన్న విధంగా ఆయన మాట్లాడడం జరిగింది.